ఇక బిగ్ టీవీ చొరవతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగంలో కదలికొచ్చింది. జీజీహెచ్ లో అధ్వాన పారిశుధ్యంపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రిని అధికారులు పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఏపీఎంఎస్ఐడిసి సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది స్వయంగా వెళ్లి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి పెట్టారు. బిగ్ టీవీపై రోగులు, ప్రజలు ప్రశంసలు కురిపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రసన్న, నెల్లూరు నగర అడుబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు అక్కడ వచ్చేటువంటి పేషెంట్లకు దర్శనమిస్తున్నాయి. అక్కడ ఒక జబ్బుతో వస్తే మరొక జబ్బుతో బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, శానిటేషన్, ఇలా అనేక రకాల సమస్యలతో అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి నిరుపేదలైనటువంటి రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎదుర్కొంటున్న నేపథ్యంపై ఈ యొక్క బిగ్ టీవీ కూడా దృష్టి పెట్టడం జరిగింది. దానిపైన గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని చూపించడంతో పాటు వరుస కథనాలు ప్రచురించడంతో ఆ వరుస కథనాలను బిగ్ టీవీలో వేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు నిన్నటి నుంచి బిగ్ టీవీలో ఈ యొక్క ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సంబంధించినటువంటి సమస్యల పైన వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఏపీఎంఎస్ఐడిసి సంబంధించినటువంటి సిబ్బంది, నెల్లూరు కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులతో పాటు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సంబంధించిన అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా పరిశీలించిన క్రమంలో అక్కడ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటి మెయింటెనెన్స్ ఎలాంటి నిధులు కేటాయించాలి అన్న దానిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. అయితే దీనిపై ఈ యొక్క బిగ్ టీవీలో వచ్చినటువంటి కథనానికి స్పందించినటువంటి అధికారులు ఒకసారిగా కదలటంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈ యొక్క బిగ్ టీవీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలను ఈ బిగ్ టీవీ ఎఫెక్ట్ అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన దృష్టి పెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయం అని కూడా ఇటు జిల్లా వాసులతో పాటు నెల్లూరు నగర వాసులు అయితే మరీ ఆ యొక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ శానిటేషన్ కి సంబంధించి అనేకమైనటువంటి నిధులు వస్తున్నట్టు కూడా ఆ నిధులు ఏమవుతున్నాయని చెప్పి కూడా ఇటు ప్రశ్నించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ ఆ నిధుల పైన కూడా దృష్టి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి శానిటైజర్ ఈ రోజు ఉదయం నుంచే ఈ యొక్క కలెక్టర్ ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి శానిటేషన్, అదేవిధంగా వాటర్ సంబంధించినటువంటి డ్రైనేజీకి సంబంధించినటువంటి అన్ని వాటిపైన కూడా దృష్టి పెట్టడం అయితే జరిగింది. ప్రసన్న. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.